guys, welcome back to my channel Tech Hub. ఈరోజు మనం SQL కమాండ్స్ అంటే ఏంటి అండ్ SQL కమాండ్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి అవి ఏంటి అనేవి నేర్చుకుందాము. రిలేషనల్ డేటాబేస్లో ఉన్న డేటాని మ్యానిపులేట్ చేయడానికి డెవలపర్స్ యూస్ చేసేవే SQL కమాండ్స్ అండ్ SQL కమాండ్స్ అనేవి స్పెసిఫిక్ కీవర్డ్స్. నెక్స్ట్ SQL కమాండ్స్ అనేవి వాటి ఫంక్షనాలిటీస్ని బేస్ చేసుకొని డిఫరెంట్ కేటగిరీస్గా డివైడ్ అయ్యాయి. ఇప్పుడు SQL కమాండ్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి అండ్ అవేంటి అనేవి ఈచ్ అండ్ ఎవ్రీ కమాండ్ కోసం తెలుసుకుందాము. ఫస్ట్ కమాండ్ ఈజ్ డిక్యూఎల్ కమాండ్. డిక్యూఎల్ కమాండ్ అనేది డేటాబేస్ నుండి డేటాని తెచ్చుకోవడానికి యూజ్ చేస్తాము. కమాండ్ వచ్చేసి సెలెక్ట్. నెక్స్ట్ కమాండ్ ఈజ్ డిఎంఎల్ కమాండ్. డిఎంఎల్ కమాండ్ అనేది డేటాని మ్యానిపులేట్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇక్కడ మ్యానిపులేషన్ అంటే కొత్త రికార్డ్స్ని ఇన్సర్ట్ చేయడము ఆర్ ఆల్రెడీ ఉన్న డేటా అప్డేట్ చేయడము ఆర్ డిలీట్ చేయడము. డిఎంఎల్ కమాండ్స్ వచ్చేసి ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. డిఎంఎల్కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే అగైన్ కాలేజ్ డేటాబేస్ తీసుకుందాము. కొత్త స్టూడెంట్ డీటెయిల్స్ డేటాబేస్లో స్టోర్ చేయడానికి ఇన్సర్ట్ కమాండ్ యూజ్ చేస్తాము. ఒక స్టూడెంట్ మార్క్స్ అప్డేట్ చేయాలి అన్నప్పుడు అప్డేట్ కమాండ్ యూజ్ చేస్తాము. అండ్ స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ అయిపోయాక కాలేజ్ డేటాబేస్ నుండి డిలీట్ చేయాలి అంటే డిలీట్ కమాండ్ యూజ్ చేస్తాము. అండ్ నేను జస్ట్ కాలేజ్ అని ఒక ఎగ్జాంపుల్గా మాత్రమే చెప్తున్నాను, ఈ కమాండ్స్ ఎలా వర్క్ అవుతాయి అని తెలియడం కోసం. థర్డ్ కమాండ్ ఈజ్ డిడిఎల్ కమాండ్. డిడిఎల్ కమాండ్ అనేది స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తుంది. కమాండ్స్ వచ్చేసి క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్ అండ్ రీనేమ్. క్రియేట్ యూజ్ చేసి టేబుల్స్ అండ్ డేటాబేసెస్ని క్రియేట్ చేస్తాము. ప్రీవియస్ వీడియోస్లో డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలో చూసాము క్రియేట్ కమాండ్ యూజ్ చేసి. అండ్ నెక్స్ట్ ఆల్టర్, టేబుల్ని మోడిఫై చేయడానికి ఆల్టర్ కమాండ్ యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ డ్రాప్, డేటాబేస్ నుండి ఎంటైర్ టేబుల్ని డిలీట్ చేయడానికి డ్రాప్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ ట్రంకేట్ అనేది ఎంటైర్ టేబుల్ని డిలీట్ చేయదు, జస్ట్ టేబుల్లో ఉన్న డేటాని మాత్రమే డిలీట్ చేస్తుంది. అండ్ రీనేమ్ అనేది టేబుల్ నేమ్ చేంజ్ చేయడానికి యూజ్ చేస్తాము. ఫోర్త్ కమాండ్ ఈజ్ డిసిఎల్ కమాండ్. డిసిఎల్ కమాండ్స్ అనేవి డేటాబేస్లో డేటా సెక్యూరిటీ పర్పస్ యూజ్ చేస్తాము. కమాండ్స్ వచ్చేసి గ్రాంట్ అనేది పర్మిషన్స్ గ్రాంట్ చేయడానికి అండ్ రివోక్ అనేది పర్మిషన్స్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాము. ఫైనల్ కమాండ్ ఈజ్ టీసీఎల్ కమాండ్. టీసీఎల్ కమాండ్ అనేది డేటాబేస్లో ట్రాన్సాక్షన్స్ని మేనేజ్ చేస్తుంది. ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అంటే లైక్ ఇన్సర్షన్, అప్డేషన్ అండ్ డిలీషన్. కమాండ్స్ వచ్చేసి కమిట్, రోల్ బ్యాక్ అండ్ సేవ్ పాయింట్. కమిట్ యూజ్ చేస్తే ట్రాన్సాక్షన్స్ని మనం పర్మనెంట్గా సేవ్ చేయొచ్చు. రోల్ బ్యాక్ అనేది సేవ్ చేసిన దాన్ని క్యాన్సిల్ చేస్తుంది. నెక్స్ట్ సేవ్ పాయింట్ యూజ్ చేసి పర్టిక్యులర్ ట్రాన్సాక్షన్స్ వరకు సేవ్ చేయొచ్చు. సేవ్ పాయింట్ పైన ఉన్న ట్రాన్సాక్షన్స్ అన్నీ సేవ్ అయి ఉంటాయి. ఈరోజు SQL కమాండ్స్ కోసం తెలుసుకున్నాం కదా, నెక్స్ట్ వీడియోలో SQL డేటా టైప్స్ ఏంటో నేర్చుకుందాము. సో అంతే guys, day 5 topics. This is how I am ending the video for today. Hope you have liked this video. Please like, share and subscribe. Don't forget to press the bell icon for more updates. Thank you.